అంత బూత్ జ్యోతి అయితే తాగుడు కోతలు అని హెడ్డింగ్ పెట్టింది. ఎవడే తాగుడు కోతలు? ఇష్టం వచ్చిన తాగి ఊగి ఒళ్ళు సోయా లేకుండా వార్తలు రాస్తున్న మీ కదా తాగుడు కోతలు, తాగుబోతు కోతలు, తాగుబోతు కోతలు, బ్రోకర్ కోతలు మీ కదా. మేము తాగుబోతు కోతలకు వస్తున్నారా? మీరు తాగుబోతు కోతలకు వస్తుంది. రోజు తప్పుడు వార్తలు రాసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి బ్రోకర్ బతుకులు మీ కదా రాధాకృష్ణ. లెక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాసు, వార్షిక ఆదాయం 5 లక్షలు, వ్యాపారం 35 కోట్లే అంట. వెంకటేష్ రియల్టర్ అని తన వ్యాపార లావాదేవీల్లో భాగమైన నగదు లెక్క పెడుతుంటే దాని గురించి ఏందని చెప్పి రాశారని అఫిడవిట్లో 4,95,000 సంపాదనని పేర్కొన్నారు. అఫిడవిట్లో ఆయన పేర్కొంటే ఆయన సంగతి చంద్రబాబు నాయుడు అఫిడవిట్లో ఎంత పేర్కొన్నాడు, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు అఫిడవిట్లో పెట్టాడా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని? అఫిడవిట్లో తక్కువే చూపిస్తారు. సో నీ ఆస్తులు ఎంత? నీ ఈ రాత రాసినటువంటి ఈ రోత కృష్ణ అలియాస్ రాధాకృష్ణ ఈ బూతు కిట్టు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? 2,000 రూపాయలకి సైకిల్ మీద పేపర్లు వేసుకునేటటువంటి బతుకు నుంచి, కిరసనాయలు అమ్ముకునేటటువంటి బతుకు నుంచి ఫిలిం నగర్లో ఏ విధంగా స్టూడియోలు కట్టావు? అది రాయి. నీ బతుకు రోజుకొకటి రాసి ఈ కోతలు ఏ కోతలో ఏ రాతలో అది రాస్తుంటే బాగుండేది. వెంకటేష్ 4,95,000 అని చూపించాడు. 2,000 నోట్లు ఇక ఆర్బీఐ అంటే 6,000 కోట్లు ఆర్బీఐ తిరిగి రాలేదు 2,000 కోట్లు అని చెప్పిందంట. ఈ 6,000 కోట్లు ఏ రాతే 6,000 కోట్లు రాలేదు కదా, ఎన్ని ఓన్లీ ఎల్లగిరే ఉన్నాయి, లెక్కల డబ్బుతో వచ్చినాయి, వీళ్ళు జాగ్రత్తగా దాచిపెట్టారు 2,000 నోట్లు, అది కానీ వెనక రాలేదు అని చెప్పి కూడా రాయి వార్తలు. నీ ఇష్టం, నీ రోతరాత్రం. సిట్ పైన బురజల్లి వేస్తున్నాం. సిట్ ఏమన్నా సుప్రీంకోర్టు? సిట్ మీద బురజల్లక మీ సిట్టు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము. సిట్ అంటే మీరు కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది.